మీ పేరేమ్మా? వడ్డాది వరలక్ష్మి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం పని అండి. వ్యవసాయం పని. మిషన్ ఏ ఊరు మీది? మాది గాదరాడండి. కాదరాడ. ఎట్లా ఉంది ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారి పనితీరు ఎలా ఉంది? జగ్గంపూడి రాజా గారి పనితీరు చాలా బాగుందండి. ఏం చేస్తూ ఉంటారు ఆయన? జగ్గంపూడి రాజా గారు అండి మాకు సీసీ రోడ్లు వేసారు, ఎస్సీ కాలనీ రోడ్డు వేసారు, బీసీ కాలనీ రోడ్లు వేసారు. రోడ్లు అన్నట్లో నేనే ఉన్నాను. తర్వాత ఏముందంటే అండి డ్రైన్లు వేసారు, కలవాట్లు వేసాడు రాజాబాబు. మా ఊరు కాలనీ పేరు చెప్పి ప్రతి ఊరికి కూడా ట్యాంకులు వేసారు. ప్రతి కాలనీకి అంటే ఎస్సీ కాలనీ ఏంటి, బీసీ కాలనీ ఏంటి, మామూలుగా తూర్పుపేట కాలనీ ఏంటి, కాపుపేట కాలనీ ఏంటి, మొత్తం రోడ్లన్నీ వేసారు రాజాబాబు గారు. అది కాకపోయినా అతిగొట్ట దగ్గరలో వేసారండి. 1 సంవత్సరంలో పడ్డాయండి. గతంలో అయితే మటుకు మాత్రం రాజాబాబు గారు వచ్చేవారు, వెళ్ళిపోయేవారు. బత్తుల బలరామకృష్ణ గారి ఇంటికి మొత్తం వెళ్తమే జరిగింది. కానీ బత్తుల బలరామకృష్ణ గారికి రాజాబాబుకి ఏం కారణం జరిగిందో తెలియని ఎడల్లోనూ ఆయన సంవత్సరంన్నర నుంచి మాకు ఈ పనులన్నీ కూడా మంచి స్పీడ్గా చేశారు. ట్యాంకులు మొత్తం కుళాయిలు పేరు చెప్పి మొత్తం 23 కుళాయిలండి. ఏటికి పాటికి ఎక్కడి నుంచి అంటే మాకు నరసాపురం సత్తారు కాడి నుంచి మొదలుపెట్టి మాకు గాదరాడ సరిహద్దు కాడికి కుళాయిల స్టాప్లు మొత్తం రోడ్డు మొత్తం అంతా వేశారు రాజాబాబు గారు. కానీ ఎందుకు బలరామకృష్ణ గారికి ఇద్దరికి ఏమొచ్చిందో మాకు తెలీదు. కానీ ఇది మాత్రం కన్ఫర్మ్గా కూడా ఆయన ఒక్కరి వల్ల మనకు మటుకు మాత్రం రాజాబాబు వల్ల పని అయింది. బత్తుల రామకృష్ణ వల్ల పని అవ్వలేదు. ఆడి పక్క పోయాడు. ఆడి పోయాక ఎంత చేశాడండి ఆయన మా రాజాబాబు గారు. అదండి జరిగింది. ఇప్పుడు డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయి? డ్వాక్రా సంఘాల గురించి నాకు తెలియదండి. నేను డ్వాక్రాలో లేను. ఇప్పుడు ఇళ్ళ స్థలం వచ్చిందా? ఇళ్ళ స్థలాలు అయితే నాకు రాలేదండి. మొత్తం చుట్టుపక్కల చాలా మందికి వచ్చాయండి. మొత్తం తక్కువ లేదండి. మొత్తం 370 వచ్చినాయండి. మొత్తం ఇళ్ళ స్థలాలు పట్టాలు రాజాబాబు గారు ఇస్తానని చెప్పారు. అవి కొంతవరకు పట్టాలు ఇచ్చారండి. కొన్ని పట్టాలు ఆగిపోయినాయి, కానీ కొన్ని పట్టాలు ఇచ్చారు. మీకు ఇళ్ళ స్థలం రాలేదు, మీకేం కోపం లేదా? నాకు కోపం లేదండి. నాకు ఇల్లు ఉందండి, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. గతంలో కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. ఇళ్ళ స్థలం కొనుక్కోండి, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. నాకు వచ్చిన వేరే నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. అదండి.